సో హాయ్ గైస్, అప్డేట్ ఇద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నా. ప్రెజెంట్ ఈ ఇయర్ అయితే మాత్రం ఈ మంత్ ఎండింగ్కి ఈ మంత్ ఎండింగ్తో నాకు ఇప్పటి వరకు నేను చేయించుకున్న బేబీస్ ఎగ్జాక్ట్గా 48 బేబీస్. అంటే రిమైనింగ్ కూడా ఎగ్స్ ఉన్నాయి, ఇంకా బేబీస్ చేయాల్సి ఉంది. ఇంకా ఆ బేబీస్ చేసి అవి బ్రతుకుతాయో చనిపోతాయో ఏం తెలియదు కదా. ప్రెజెంట్ అయితే మనం అవి అయితే లెక్క పెట్టలేదు. ప్రెజెంట్ అయితే మాత్రం నా లెక్క ప్రకారం ప్రెజెంట్ ఈ మే ఎండింగ్ కల్లా అయినటువంటి బేబీస్ అయితే మాత్రం ఎగ్జాక్ట్గా 50 ఉన్నాయి. తర్వాత నేను బయట నుంచి తీసుకున్నవి ఐ థింక్ ఒక 5 బర్డ్స్ ఉంటాయి. అదే ఇయర్ రింగ్స్, వైట్ రింగ్సే ఇయర్ రింగ్స్. ఒక 5 బర్డ్స్ ఉంటాయి, అవి ఒక 55. తర్వాత వచ్చి ఓల్డ్ రింగ్స్ అంటే ఎల్లో రింగ్స్ నేను ఆల్రెడీ స్టాక్ ముందుగానే తీసుకున్నాను అనమాట. రేస్ అవ్వక ముందే నేను బిఫోర్ అయితే స్టాక్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఆ స్టాక్ కూడా కౌంట్ వేసుకుంటే టోటల్గా అవి ఒక ఎల్లో రింగ్స్ ఒక యావరేజ్గా ఒక 15 ఉండొచ్చు. సో ఇవి ఒక 55, తర్వాత అవి ఒక 15, టోటల్గా 70 బేబీస్ అయితే ప్రెజెంట్ 70 బర్డ్స్ అయితే, బేబీస్ అని కాదు, సీనియర్లు జూనియర్లు మొత్తం కలుపుకొని 70 బర్డ్స్ అయితే ఈ ఇయర్కి అయితే ఉండడం జరిగింది ప్రెజెంట్ ఇప్పటికీ ప్రస్తుతానికి. సో ఇంకా ఒక 30 బర్డ్స్ అనుకుంటున్నాను. నేను ఎక్స్పెక్టేషన్ 30 బర్డ్స్. నాకు రింగ్స్ అయితే నాకు తెలిసినంత వరకు ఒక 40 రింగ్స్లా ఉండొచ్చు, 40 ఉంటాయి అనుకుంటా రింగ్స్. బట్ ఒక 10 రింగ్స్ నెక్స్ట్ ఇయర్కి, లేదు అంటే నాకు అవి కూడా బేబీస్ చేపిస్తాను. ప్రెజెంట్ అయితే నేను 100 పట్టుకొని దిగుదామని నా ఫీల్డ్. అది కాకుండా ఓపెన్ రేస్ అని చెప్పి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చా మీకు, ఓపెన్ రేస్ అని అంటున్నారు అని. బై ఛాన్స్ ఓపెన్ రేస్ అయితే నేను ఇది కూడా ఒక 100 బర్డ్స్ పట్టుకున్నా. అది కాకుండా మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఆల్రెడీ కిందటి సంవత్సరం నేను రేస్ ఈ ఇయర్ ఈ కిందటి డిసెంబర్లో రేస్ చేశాం కదా, అందులో అయితే 36 బర్డ్స్ మైనస్ అవ్వడం జరిగింది. ఒక ఫైనల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చేసరికి ఒక 2 బర్డ్స్ మాత్రమే, 2 పావురాలు మాత్రమే మిగిల్చుకోగలిగాము. ఆ రిమైనింగ్ బర్డ్స్ అన్ని కూడా అందరు పోయినాయి కాబట్టి. సో ట్రాక్ కూడా టఫ్ కాబట్టి ఇన్ని బర్డ్స్ ఇన్ని కౌంట్ పెట్టుకోవడానికి కారణం మ్యాక్సిమం ఇక్కడ నాకు తెలిసినంత వరకు నా ట్రైనింగ్ పీరియడ్లోనే ఒక 10 బర్డ్స్ లాస్ అవుతానేమో తెలీదు. సో అందుకనే కౌంట్ అనేది చాలా పెద్దగా పట్టుకుంటున్నాను. కొన్ని బర్డ్స్ చూడండి సిక్ అయినాయి, కొన్ని ఒంట్లో బాగాలేవు అనమాట. అంటే ఒంట్లో బాగోపోవడం ఏం లేదు, ఐడిసీజ్. అన్ని బర్డ్స్కి డ్రాపింగ్స్ వేయాలంటే కొంచెం కష్టం కదా. సో అలా వస్తున్న బర్డ్స్కి అలా డ్రాపింగ్స్ వేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో అది అప్డేట్ అయితే ప్రెజెంట్ అది ఇంత కౌంట్ పెట్టుకోవడానికి కారణం కూడా అదే అనమాట. ఇంకొక 30 బర్డ్స్ అన్నా కదా, అది జూన్ ఎండింగ్ వరకు, ఏదైనా జూన్ ఎండింగ్ ఆర్ జూన్ 15 వరకు నేను బ్రీడింగ్ అయితే చేపిస్తాను. ఏదైనా 100 బర్డ్స్ ఉండాలి, పక్కాగా 100 బర్డ్స్ ఉంటాయి కూడా. ఎందుకంటే కొత్తగా పేరింగ్ చేయడం జరిగింది. తర్వాత లక్కీయో అన్లక్కీయో తెలియదు కానీ నేనైతే విజయవాడ ఒక ఫ్యాన్సియర్ దగ్గర బర్డ్స్ కూడా తీసుకోవటం జరిగింది. ప్రసాద్ గారు, నేమ్ వచ్చి విజయవాడ, కేజీపీఎస్ క్లబ్ నుంచి ప్రసాద్ గారని, ఆయన దగ్గర బర్డ్స్ అయితే తీసుకోవటం జరిగింది. నాకు దేవుడు కనికరించాడు ఏమో తెలియదు కానీ ఆయన అయితే మాత్రం చాలా బర్డ్స్ అయితే మాత్రం పంపించారు. అందులో ఒక నేనే తీసుకున్న కేవలం ఒక 70 పావురం వరకు నేనే 70 కాదు సారీ, ఒక 90 బర్డ్స్ నేనే తీసుకున్నాను. అందులో చాలా వరకు సేల్ కూడా చేశాను. కొన్ని బర్డ్స్ మనకు లైక్ అయినవని నేను ఉంచాను. అందులో లక్కీయో అన్లక్కీయో కానీ, మన వరకు లక్కీయో అన్లక్కీయో తెలియదు కానీ ఐ థింక్ ప్లేస్మెంట్ బర్డ్స్ ఒక 15 to 20 పావురాలు అయితే ప్లేస్మెంట్ పావురాలు రావడం జరిగింది. సో అది ఎంత లెక్క అంటే ఇంకా చెప్పలేను నేను కూడా. సో ఇప్పుడు నాకు మరికొంచెం బలం యాడ్ అయిందనే చెప్పుకోవాలి మన క్యాబిన్లోకి. ఒకటైతే మాత్రం ఓపెన్గా చెప్తున్నా గైస్, ఒకవేళ బై ఛాన్స్ నిలబడితే మాత్రం మన బర్డ్స్ చాలా గట్టిగా నిలబడతాయి. బై ఛాన్స్ నిలబడితే ఎందుకు అలా అంటున్నానంటే, నా వరకు నాకు తెలిసినంత వరకు పేరింగ్స్ పలానా ఇలాగ మాత్రమే, ఇలా పేరింగ్ చేస్తే బాగుంటుంది అన్న విధంగానే నేను పేరింగ్ అయితే చేసుకున్నాను. ఏవో ఒకటి పేరింగ్ చేసేద్దాము, ఇప్పుడు అలాగే బేబీస్ పుట్టేసాయి కదా మరి ఇంకా ఉంచేద్దాము, ఆ ఫీల్తో అయితే లేదు. ఆ ఫీల్తో ఉన్నవి ఒక 5% వరకు ఉంటాయి. కాస్త అటు ఇటు యావరేజ్గా ఇది ఆడొచ్చు ఆడకపోవచ్చు అనేది ఒక 5% వరకు ఉంటాయి. అంటే ఆడొచ్చు ఆడకపోవచ్చు కాదు, సారీ, నాకు ఇష్టం లేకుండా కూడా నేను చెప్పను కానీ, అంటే ఈ 2 ఇలా పేరు అయిపోయి కదా అలా వదిలేద్దాం అనేది జస్ట్ ఒక 5% ఒక 3% ఉంటుంది కదా అంతే. మిగిలిందంతా కూడా
నా ఇష్ట ప్రకారం ఈ 2 పేరింగ్ చేసుకుంటే బాగుంటుంది, ఈ రెండిటి పిల్లలు రావచ్చేమో ఆ ఫీల్తో మనం కొన్ని కడతాం కదా, మనకు నమ్మకం పెట్టుకొని మరి. సో అలా 97% వరకు నేను అలా కలపడం జరిగింది. రిమైనింగ్ 3% అటు ఇటు అనమాట. అయితే అటు అవుద్ది లేదా ఇటు అవుద్ది అనుకునే కలిపినవి అవి కూడా ఆటలంతా కలిసిపోయి మనం అలా వదిలేయడం అలాగేం లేదు, అది కూడా అలాగేం లేదు. సో ఇంకా ప్రసాద్ గారి గురించి చెప్పాలి అంటే విజయవాడ బర్డ్స్ తీసుకున్నాను కదా, సో వాటి గురించి చెప్పాలి అంటే అందులో ఇంపోర్టెడ్ బర్డ్స్ అయితే చాలా వచ్చినాయని చెప్పుకోవాలి. ఇంపోర్టెడ్ బర్డ్స్ డైరెక్ట్ నెదర్లాండ్ బర్డ్ మనకు ఒకటి వచ్చింది, తర్వాత డైరెక్ట్ నెదర్లాండ్, తర్వాత వచ్చి అమెరికన్ బర్డ్స్ అంట, ఫారిన్ బర్డ్స్ అని అంటున్నారు ఆయన. సో అలా అని చెప్పి పంపించారు. సో గ్రెజిల్, తర్వాత వచ్చి కొంత తైవాన్ లైన్వి కొన్ని బర్డ్స్, ఇలా బలం కొంచెం యాడ్ అయిందని చెప్పుకోవాలి. బట్ అన్నిటితో ఇప్పుడైతే బ్రీడింగ్ అయితే చేపించలేకపోతున్నాను, ఎందుకంటే ఆ పేరింగ్స్ అవ్వట్లేదు, ముఖ్యంగా పేరింగ్స్ అవ్వట్లేదు. అవసరమైతే నా బర్డ్స్ కూడా ఆఫ్ చేసేసి ఆయన వాటితో దించుదును, బట్ బ్యాడ్ లక్ అది పేరింగ్స్ అవ్వట్లేదు అనమాట అవి. సో మనకి చాలా లక్ అనే చెప్పుకోవాలి. రేసింగ్లో పోయిన బర్డ్స్ అన్ని ఆయన పంపించారు. సో అదే రేసింగ్లో పోయిన బర్డ్స్ అన్నిటి ప్లేస్లో రీప్లేస్మెంట్గా ఆయన పంపించిన బర్డ్స్ కొన్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది. చాలా బాగున్నాయి, బర్డ్స్ కూడా చాలా బాగున్నాయి, నేను పెట్టుకున్నవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో ఆ విషయంలో చాలా హ్యాపీ. సో దట్స్ ద వీడియో. ఒక 100 బర్డ్స్ అయితే నేను టార్గెట్ అయితే పెట్టుకున్నా. సో ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అన్న. జస్ట్ లైక్ ఇప్పటివరకు చేసుకోకపోయి ఉండొచ్చు, ప్లీజ్ అన్న లైక్ కూడా చేసుకోండి. ఇక్కడతో క్లోజ్ చేస్తున్న వీడియో. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఏదైనా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి, నెక్స్ట్ మంత్ ఒక 20వ తారీఖు కల్లా కంప్లీట్ అయిపోవచ్చు బ్రీడింగ్. మీకు ఒకవేళ బై ఛాన్స్ ఎవరికైనా బేబీస్ కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ప్రైస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ బేబీస్ అయితే మాత్రం మంచి క్వాలిటీ, నేను 100 అవుట్ ఆఫ్ ఒక 95% వరకు మంచి క్వాలిటీ బేబీసే ఇస్తాను. బట్ ప్రైస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది, తక్కువలో అయితే మాత్రం ఇవ్వలేము, ఎందుకంటే చాలా మంచి బర్డ్సే ఉన్నాయని చెప్పుకోవాలి. ప్రసాద్ గారి లైన్లో అయితే ఇంకా సూపర్, అసలు తగ్గ అవసరం లేదు ఆయన బర్డ్స్. ఎందుకు అంత గ్యారంటీగా అంత బల్లగుద్ది చెప్తున్నాను అంటే ఆయన తాలూకు రిజల్ట్స్ నాకు తెలుసు కాబట్టి, నేను చూశాను కాబట్టి. సో కొన్ని రిజల్ట్స్ కూడా పెట్టడం జరిగింది. అసలు నేను ఎంత లక్ అంటే అసలు నేను చెప్పుకోలేను. ఒక్కొక్క బర్డు 3-4 సంవత్సరాలు ఆడిన బర్డ్స్ కూడా ఆయన దగ్గర ఉన్నాయి కంటిన్యూగా. ఇప్పటికీ నేను రేస్ చేస్తుంటే ఇప్పటికీ ఆడుతున్నాను ఆ బర్డ్స్, అంత కాన్ఫిడెంట్ అవి నాకు అని చెప్పేసి ఆయన మాటల్లో ఆయన అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఈచ్ పేరు కొంచెం ప్రైస్ పెట్టుకోవాల్సి ఉంటుందిలేండి. బట్ కుదిరినంత వరకు ఒకవేళ ఎక్కువ బర్డ్స్ తీసుకుంటే నేనే డైరెక్ట్గా ఒకవేళ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోతే నేనే డైరెక్ట్గా బస్కి డైరెక్ట్ రావడం కూడా జరుగుతుంది లాంగ్ అనుకుంటే. ఒకవేళ ఎక్కువ బర్డ్స్ తీసుకోవాలి, కాకపోతే ఒక 3 to 4 pairs లాగా అలా తీసుకుంటే ఐ విల్ కమ్ డెఫినెట్లీ. క్వాలిటీ విషయంలో అయితే మాత్రం అస్సలు మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా హెడ్ విండ్ అని కొంచెం టఫ్ ట్రాక్లో ఆడిన బర్డ్స్ ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్నవన్నీ నిలబడినవన్నీ కూడా. సో క్యాజువల్ ట్రాక్ అయితే ఏం కాదు, సో ప్రాబ్లం ఏమి ఉండదు. కొంచెం నాయిస్కి అయితే కొంచెం ఇబ్బంది పడి ఉంటే సారీ గైస్. సో ప్రతి ఒక్క లైక్ అయితే చేసుకోండి. లవ్ యూ ఆల్. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. నెక్స్ట్ వచ్చి నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను, దానికి మీకు ఎంతమందికి ఆన్సర్ తెలుసో చూద్దాము. ఇప్పుడు పీజియన్ అనేది గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు అంటే ఫస్ట్ ఎగ్తో కౌంట్ వేయకండి, సెకండ్ ఎగ్ పెట్టిన తర్వాత ఆ రోజుతో కలిపి, సెకండ్ ఎగ్ ఏ రోజు అయితే పెడుతుందో ఆ రోజుతో కలిపి ఎన్ని రోజులకు పిల్ల అవుద్ది అది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దాం, దాన్ని బట్టి ఎవరెవరైతే ఎండింగ్ వరకు చూసారనేది కూడా తెలిసిపోద్ది. సో రెండో గుడ్డు పెట్టిన రోజు నుంచి ఎన్నో రోజుకి పిల్ల అయ్యే ఛాన్స్ ఉంది. ఎగ్జాంపుల్ ఒక రోజు అటు ఇటు, ఎలాగో ఒక రోజు అటు ఇటులో పిల్లలు అవుతాయి, బట్ ఎన్ని రోజులకు పిల్లలు అవుతాయి. సో ఎవరికైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది తెలుసు, ఎంతమంది ఏ ఆన్సర్ చెప్తున్నారని చూద్దాం. సో ఓకే గైస్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.